ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మయం దదాతి స్వాపదాంతకం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆన్ చేస్తారా? ఈ సంసారాన్ని అంధకారంతో నిండినటువంటిది. మనం చూస్తాం బయటంతా అంధకారం. దేవుడి దయ వల్ల సూర్యుడు వస్తాడు, మనం ఆరోగ్యం కాపాడుకుంటాం, తినడానికి ఏర్పాటు చేసుకుంటాం, మన కోరికలు తీర్చుకోవడానికి పని చేస్తాం. అంటే ఇప్పుడు మనం చదువుకోవాలి, వెళ్తురుంది, వెళ్తురు లేకపోతే ఏం చదువుకుంటారు? అక్కడ తమిళనాడులో సేలం అని ఉంది, భక్తి వికాస్ పోయారే అని తలకాయ ఊపుతున్నాను. మరి సేలం అని మందిరం ఉంది, ఇస్కాన్ మందిరం, పెద్ద మందిరం పెట్టారు. గ్రానైట్ స్టోన్, గ్రానైట్స్ అంటే సిమెంట్ వాడకుండా, ఇనుము వాడకుండా, ఇనుప కమ్మీలు వాడకుండా, సిమెంట్ వాడకుండా, ఈ పెయింటింగ్లు ప్లాస్టరింగ్లు ఏ ఉండదు. బస్ కొండరాళ్ళని కట్ చేసి అతికించుకుంటాం గారా సిమెంట్తో. ఈ సిమెంట్ కూడా కాదు, పాత పద్ధతిలో ఏ విధంగా పాతకాలంలో పెద్ద పెద్ద మందిరాలు కట్టారో. నాకు అడ్డంగా కూర్చున్నారు అది మీరు జరగండి. రజితమ్మ మీ వెనకాల ఎలకలాగా అయిపోయింది. అదే పెద్ద గ్రానైట్ మందిరం. ఆ గురువు గారి మనం ఇక్కడ కట్టుపోయల మీద వండుతున్నాము. ఏంటంటే ఈ సిలిండర్ పేలడాలు, ఆ తర్వాత సిలిండర్ రేట్లు పెరిగిపోవడాలు, తర్వాత ఎవడి మీద ఆధారపడి కట్టెలు అంటే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. కొనుక్కో ఎక్కడైతే రంపపు మిల్లులు ఉంటాయో అక్కడ మిగిలిపోయిన కట్టెలు, దూలాలు, గుమ్మాలు తీసేస్తుంది. తక్కువ ఖర్చులో సహజంగా రుచిగా డైరెక్ట్గా మంట మీద వండడం ఒక రుచి. ఈ గ్యాస్ పొయ్యి మీద అంత రుచి ఉండదు వంట. భగవంతుడి ఏర్పాటు. భగవంతుడు గ్యాస్ సిలిండర్లు ఆయన అంత మనుషులు చేసిన పని. అంత ముందు కాలంలో అంతా కూడా జనాలు బొగ్గుల మీద కట్టుపొయ్యి మీద వండుకునేవాడు. అంటే భక్తులు సింపుల్గా దానికి కావాల్సినట్టుగా కొద్దిగా ఏర్పాటు చేయాలి. దానికి ఒప్పుకుంటున్నాం, రెడీగానే ఉన్నాం. ఎంత దానికి టైం అన్నట్టుంది, ప్రతిదానికి టైం ఉందా అన్నట్టుగా కాటల్ల పని. తో చెప్పాలనుకుంది, కరెంటు లేదు అక్కడ. సేలం పెద్ద సిటీ, అది స్టీల్ సిటీ ఆఫ్ తమిళనాడు అంటారు. సేలం స్టీల్. అక్కడ ఈ స్టీల్ ఫ్యాక్టరీలు అంటే బిల్డింగ్ ఇనప మెటీరియల్ అంతా అక్కడ తయారయ్యే ఫ్యాక్టరీలు ఉన్నాయి. అంటే బాగా దగ్గ కరెంట్ సప్లైలు. కానీ అక్కడ ఉండే గురువు గారు భక్తి వికాస్ స్వామి రామాయణం ఆయన ఇంగ్లీష్లో, ఆయనకేం తెలుగు అని రాదు, ఇంగ్లీష్లో ఉండి వాటిని తెలుగులో అనువాదం చేసి భక్తి వికాస్ స్వామి రామాయణం. ఆయన ఆలోచన నాకంటే నేను కట్టెల వరకే ఆగా, ఆయన కరెంటు కూడా వద్దంటాడు. ఆయన ఈ కరెంటు ఇవన్నీ కూడా ఆ టైంలో ఉండేవి కాదు. కాబట్టి ఈ కరెంటు ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్. అండ్ మీరు దేవుడిచ్చిన
డే టైం, దేవుడు డే టైం ఇచ్చాడు. డే టైం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల దాకా పగలుంటుంది. ఏమేమి పనులు ఉంటాయో చేసుకోండి. శుద్ధంగా రాత్రిపూట మీరు భజన చేసుకుని రెస్ట్ తీసుకుని తెల్లవారుదాను. కాబట్టి అక్కడ ఉన్న శిష్యులంతా, గురువు గారు చెప్పినట్టు శిష్యులంతా వినాలా. వాళ్ళంతా అటాక్ బతుకుతారు. నేను పోయా ఒకసారి అక్కడంతా ఇట్లాంటి బిల్డింగులు కూడా ఉండవు. వాళ్ళందరూ గుడిసెల్లో ఉంటున్నారు. భక్తులంతా కూడా ఆ బంగ్లా పెంకులు లేదా ఇటుకలతో మట్టితో చేసిన పెంకులు అట్లా ఆశ్రమం కట్టుకుని మందం రాళ్లతో కట్టి గ్రానైట్ స్టోన్తో. పాయింట్ వచ్చి ఈ సంసారం అజ్ఞానంతో నిండి ఉన్నది. అంటే వెతికారా లోపల? అక్కడక్కడ పెట్టుంటే ఎందుకున్నా ఏం కావాలా? అవునప్పుడు దీనిలో ఉంటుంది కదా, సరిపోతుంది. అడిగితే రేపు పొద్దున్న చూసుకోవాలి. అయితే వాళ్ళకి కిట్లో ఉండాలి కదా, ప్రతి బండిలో కిట్ ఉంటుంది కదా. దీనిలో చూసారా డాష్ బోర్డులో? దానిలో ఉంటుంది, డాష్ బోర్డులో ఉంటుంది అనుకుంటా. అంటే బండికి లేకుండా ఎట్లా పోతారు వాళ్ళు? ఈ లాగ్ బుక్ కాగితాలు పెట్టేది ఉంటుంది కదా, ఆ కింద మీరు మళ్ళీ పైకి రావక్కర్లా. మీరు మళ్ళీ పైకి రావక్కర్లా. 2 తాళాలు మీ దగ్గర పెట్టుకోండి. అమ్మాయిలు కిందకు వచ్చేస్తారు, తీసుకుని వెళ్ళాం. అది దొరికితే తీయండి, లేకపోతే తర్వాత తీయండి. నాకు అంధకారం, అంధకారంలో దొంగలు, నేరస్తులు, పాములు, దెయ్యాలు, భూతాలు. దెయ్యాలు, భూతాలు కూడా అంధకారం ఉండే చోట, పాడుబడిన ఇళ్ళు, ఎక్కడైతే దీపం కూడా బెటరు అక్కడ దెయ్యాలు ఇవన్నీ వస్తాయి. అంటే దెయ్యాలు కూడా పిరికివి. దెయ్యాలకు లైట్ ఉంటే భయం, కాస్త పారిపోతాయి అక్కడి నుంచి. లైట్ ఉంటే, లైట్ లేకపోతే అవి వీరంగం చేస్తాయి. నిశాచరులు అంటారు. నిశా అంటే దివా, నిశి. దివా అంటే పగలు, నిశా అంటే రాత్రి. నిశా, అంటే రాత్రి, పగలు. నిశా అంటే రాత్రి. సో నిశాచరులు ఎవరైతే రాత్రిపూట 12-1 గంట దాకా అవుతారో వాళ్ళు భూతాల్లాగా బతుకుతున్నారు. మామూలుగా మంచి వ్యక్తులు 10 లోపల పండుకోవాలా, 3-4 కల్లా నిద్రలే చదువుకోవచ్చు. స్టూడెంట్స్ అయితే 3 గంటలు. నువ్వు కూడా దున్నపోతులా నిద్రపోమాక. నేను నిద్ర లేకపోతే ఇంకొక 10 నిమిషాలు సార్ అంటాడు. మళ్ళీ పడిపోతాడు నిద్ర లేపడానికి. కురాడుతాడు. నిద్రపోతే మన మెలకు వస్తుందా ఏంది? నిద్రపోతే పోయాడు అంతే. లేపినప్పుడు స్వామి మనం గుర్తుపెట్టుకుని రూమ్కి వచ్చి లేపిపోయాడు. లేచి వెంటనే కూర్చోవాలా లేదా? ఇంకొక 10 నిమిషాలు సార్ అంటారు. ఇదే పని నాకు. వీడు ఎప్పుడు లేస్తాడు? 10 నిమిషాలు లేచాడా లేదు. నేను నా బాత్రూమ్కి నేను పోయి నేను తయారవ్వాలి కదా. నిద్ర లేపంగానే హరే కృష్ణ కూడా అంటలా. దండం కూడా పెడుతుంది. రోజు దండం పెడుతున్నావా లేదా? నాకు నేను మొదటిసారి కనపడంగానే దండం పెట్టాలి సన్యాసికి. నీ రూమ్కి తలుపు తట్టగానే అంతే కదా, కొట్టగా నీ రూమ్కి తలుపు తట్టగానే కనపడగా హరే కృష్ణ స్వామి రండి మేడం. ఇక్కడ రండి. ఆసనం చేద్దాం. ఆసనం ఈ అబ్బాయిని ఇక్కడ ఉండమని ఎంకరేజ్ చేయండి. పెళ్ళి ఈయన కాదు, ఈయన మీ శిష్యుడు. ఆయన లేడు కదా ఇప్పుడు. ఎవరి దగ్గర నేర్చుకోవాలి కదా. ఇప్పుడు
ఇటు రండి, పక్కకి రండి. ఇక్కడ ఏదో గురువులు అయిపోదామని కాదు. ఒకళ్ళు పోయి ఇప్పుడు ప్రభుపాద పోయాడు, ఆయన లేడు ఇప్పుడు, పెద్ద ఆయన లేనప్పుడు ఇక్కడికా అదే అప్పుడు ఆయన మిమ్మల్ని ఇక్కడ ఉండమని చెబుతాడు, కొంప తీసి ఆయన మిమ్మల్ని ఇక్కడ ఉండమని చెబుతాడు. ఆయన వైష్ణవులు అంటున్నాడు కదా, వైష్ణవులు అయితే ఇదే ఇష్టపడతారు. ఆయన మీ గురువు గారు అయితే మరి ఆయన చెప్పినట్టు మీరు కూడా బతకాలి కదా. అసలు ఇంకో పాయింట్ గట్టిగా మాట్లాడితే ఎవరన్నా గురువు అనాలంటే భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది మార్చకుండా చేర్చకుండా కృష్ణం వందే జగద్గురు, భగవంతుడే ఆది గురువు. అటు ఇప్పుడు ఎవడైనా నేను గురువుని, నేను భక్తుడిని, నేను సన్యాసిని అని చెప్పుకున్నట్లయితే ఆ వ్యక్తి భగవద్గీతలో ఉన్నట్లు అంగీకరించాలా, ఆచరించాలా. భగవద్గీతలో ఎట్ట తీసుకున్నా కూడా నిన్న నాతో ఆర్గ్యూ చేస్తుంది, కృష్ణుడు ముక్కు మూసుకుని యోగం చేయమన్నాడు అంటే అదే అధ్యాయంలో ఆరో అధ్యాయం అది దాన్ని ఏమంటారు, అష్టాంగ యోగం, యోగ పద్ధతి, జ్ఞాన మార్గం, ధ్యాన యోగం, ఆరో అధ్యాయం ధ్యాన యోగం. అది మధ్యలో దీన్ని అంటారు అవుట్ ఆఫ్ కాంటెస్ట్, ఏదో ఒక శ్లోకం ఎత్తుకొని కృష్ణుడు ధ్యానం చేయమంటున్నాడు. కానీ ఆ అధ్యాయం ముగింపులో చెప్పేదేనండి, ఆ అధ్యాయం ముగింపులో భగవంతుడు అధ్యాయం అయిపోతుంది, ఆఖరిలో చెప్పింది తేల్చేసినట్టు. అంతే కదా, నేను రకరకాలు మాట్లాడతా, ఆఖరిలో ఇదయ్యా పాయింట్ అంట, అయిపోయింది క్లోజ్. దానిలో యోగి ధ్యాన యోగం కదా, యోగీనామపి సర్వేషాం మద్గతే అంతరాత్మన, ఎవడైతే ప్రేమతో ఎప్పుడు నన్ను మర్చిపోలేకుండా స్మరిస్తూ ఉంటాడో వాడే యోగులందరిలో ఉత్తముడు అని చెప్పి ఆయన చెబుతాడు, నేను చెప్పడం కాదు. యోగీనామపి సర్వేషాం మద్గతే అంతరాత్మన శ్రద్ధావాన్ భైతే యోమాం తేమే యుక్త తమో మత. భగవంతుడు తన అభిప్రాయం చెబుతున్నాడు, ఎవరికైతే ఆ కృష్ణనామంలో రుచి కలుగుతుందో వాడు మాయలో పడ్డు. అంటే కృష్ణనామం దొరికే బాగుంది, బస్ ఇంక బతుకంతా కూడా కృష్ణనామం కోసం బతకాల. అది కానట్లయితే హాస్పిటల్ పెట్టాలా, స్కూళ్ళు పెట్టాలా, ఏదో పద్ధతిలో తిరుగుతూ ఉండాలి, కృష్ణ ప్రేమ అనేది లేకుండా. ఇక్కడ పాయింట్ వచ్చి మేము ప్రభుపాద మాకు ఎడ్యుకేషన్ ఇచ్చాడు. ఆయన నేను గురువుని కాబట్టి మీరు నేను చెప్పినట్టేనండి. ప్రభుపాద నేను గురువుని కాబట్టి నేను చెప్పినట్టేనా, ముందు నేను గురువునో కాదో తెలుసుకోండి. గురువు యొక్క క్వాలిఫికేషన్ ఏంది? గురువు యొక్క క్వాలిఫికేషన్ ఎవడైతే తత్వంతో కృష్ణుని తెలుసుకుంటాడో, మనుష్యాణం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేతి తతత. నన్ను తత్వంతో ఎవడు తెలుసుకున్నాడో ఆ వ్యక్తే సారాన్ని తెలుసుకున్నాడు. తర్వాత కృష్ణుడు గురువు యొక్క అక్కడ కూడా తత్వం అంటాడు, తద్విద్య ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. తత్వం అంటే ఇంకా ఎలాంటి సందేహం లేకుండా, సంశయం లేకుండా కృష్ణుడిలోనే అంతా ఉంది, అంతటా ఉన్నది కృష్ణుడే. కాబట్టి కృష్ణుడు అంటే ఆయన చూస్తున్నాడు నేను ఒక పరమ పురుషుడిని. కృష్ణుడు భగవద్గీతలో భక్త్యా అదేది భగవంతుడు 9వ అధ్యాయంలో పురుషస్స పరపార్థ, పరమ పురుషుడు, పురుషస్స పరంపార్థ. కొంతమంది వాళ్ళ భగవంతుడు
ఆది పరాశక్తి వాళ్ళు అంటారు. కొంతమంది దుర్గాదేవిని దేవుడు అంటారు, శక్తి భగవంతుడు. ఆయన గరికపాటి నరసింహారావు అన్నాడు, శ్రీ మాత్రమే నమః. ఆయన గట్టిగా మాట్లాడే మనిషి. ఆయన అంటాడు, నిజంగా ఈ సృష్టిని నడిపించేది తల్లి సాక్షాత్ ఈ జగన్మాత ఆయన అనేది. ఆయన అగౌరవపరచమని ఎవరు చెప్పటంలా, కానీ భగవంతుడు పరమ పురుషుడు. పురుషుడు అంటే ఆయన అందరినీ డామినేట్ చేసేవాడు. అంటే రాధాకృష్ణుల్లో తేడా లేదు. గట్టిగా మాట్లాడితే రాధారాణి కృష్ణుని కంట్రోల్ చేస్తుంది, అంతే కదా. అందుకే ముందు రాధ వస్తుంది, తర్వాత కృష్ణ వస్తాడు. కృష్ణ రాధ అనేవారు లక్ష్మీనారాయణ, రాధా కృష్ణ, శివపార్వతి అది వేరు. మళ్ళీ శివపార్వతులు. భగవంతుడు వచ్చినప్పుడు సీతారాములు, లక్ష్మీనారాయణుడు, రాధాకృష్ణుడు. ఎందుకంటే శివపార్వతులు కదండి, శివపార్వతులు. సో మనం చెప్పుకుంటున్నటువంటి విషయం, భగవంతుడిని మన శాస్త్రాల్లో పురుషుడిగా వర్ణించారు. అంటే పురుషుడు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకునే ఆడమగ కాదు. పురుషుడు అంటే అంత ఆయన కింద ఉంటుంది. శక్తి అంత ఆయన శక్తి. శక్తికి శక్తిమంతుడికి తేడా లేదు. ఎందుకంటే ఆమె కూడా దివ్య శక్తి. భగవంతుడు దివ్య పురుషుడైతే అదే కృష్ణుడికి చావు లేదు, మరి రాధారాణికి చావు ఉంటుంది. ఆయన శక్తి, రాధారాణికి కూడా చావు లేదు. రాముడు పరమ పురుషుడు, మరి సీతాదేవి ఆమె కూడా చావు లేదు. అంటే భగవంతుడి శక్తి అసలు నిజానికి దేనికి చావలేదు, దేనికి చావలేదు. ఈ సృష్టిలో చదివి ఉంటారు, ఐదు ఉన్నాయి. ఒకటి వచ్చి ప్రకృతి, పురుషుడు, కాలము, తర్వాత భగవంతుడు, తర్వాత కర్మ. భగవద్గీతలో ఉండేవి ఈ 5 అంశాలు. వీటిల్లో ప్రకృతి రూపాంతరం అవుతూ ఉంటుంది, కానీ ప్రకృతి నాశనం కాదు. అంటే ఇప్పుడు మీ శరీరాన్ని చనిపోయిన తర్వాత కాల్చి బూడిద చేస్తారు. ఈ నిద్రపోతే కూడా తలకాయ ఇప్పుడు నేర్చుకుంది. ఇంకొక 5 నిమిషాలండి. 8:15 మందిరం మూసేస్తారు. ఈ శరీరాన్ని కాలుస్తారు. అప్పుడు ఇవంతా ఉండదు, కళ్ళు కాళ్ళు అంత బూడిదైపోతుంది. కానీ బూడిద రూపంలో ఉంది కదా, అంటే పంచభూతాలు కలిసిపోతాయి. అంటే రూపాలు మారుతూ ఉంటాయి, పేర్లు మారుతూ ఉంటాయి, కానీ ప్రకృతి అనేది అది కూడా శాశ్వతంగానే ఉంటుంది. ప్రకృతి శాశ్వతం, అలాగే ఆత్మ కూడా శాశ్వతం. మీరు ఈ శరీరంలోకి రావచ్చు, ఆ శరీరంలోకి రావచ్చు, కానీ మీకు నాశనం లేదు. నజాయితే మ్రేతే వా కదాచిన్ నాయం భూత్వా భవిత వానభూయ అజోనిత్య శాశ్వతో అయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే కదా భగవంతుడు. కాబట్టి ఆత్మ కూడా శాశ్వతం, ప్రకృతి శాశ్వతం, దేవుడు శాశ్వతం, ఇంకా కాలం కూడా శాశ్వతం, అవిచ్ఛిన్నంగా కాలం. ఎన్ని యుగాలు 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 యుగాలు, యుగం అంటే లక్షల సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఎన్ని మాటలు కలియుగం వస్తుంది, ఎన్ని మాటలు త్రేతాయుగం, ఎన్ని మాటలు సత్యయుగం. కాలం అనేది ఏ రకంగా స్కూల్ నడుస్తూ ఉంటుంది. బ్యాచ్లు 5వ తరగతి 6లోకి పోతాడు, ఇంకోటి 4వ తరగతి 5 జరిగిపోతాడు. ఎప్పుడు 4వ తరగతి ఉంటుంది, ఎప్పుడు 5వ తరగతి ఉంటుంది, ఎప్పుడు 6వ తరగతి ఉంటుంది. అలా కాలం అనేది కూడా ఎప్పుడు కాలం మనుషులకు అవకాశం ఇస్తూ ఉంటుంది. నువ్వు ఈ జన్మలో దేవుడి శరణ పొందుతావా లేదా? పొందాం. మన సొంత ప్లాన్లు వేసుకుంటాం, ఆ విధంగా చచ్చిపోతాం. మళ్ళా జాతస్య ధ్రువో మృత్యుర్ ధ్రువం జన్మ మృతస్య. మనం పుట్టినవాడు చావక తప్పదు, చనిపోయిన వాడు పుట్టక తప్పదు. ఈ 2 అక్కర్లేదు అనుకుంటే కృష్ణుడు చెప్పినట్టు చేయాలి.
కృష్ణుడు భగవద్గీతలో ఆయన చెబుతున్నాడు, ఇది భగవద్గీత 9వ అధ్యాయంలో భగవంతుడు మాముపేత్య పునర్జన్మ నీకు అక్కర్లేదంటే, మళ్ళీ జన్మ అక్కర్లేదు అనుకుంటే భగవంతుడు ఇక్కడ చెబుతున్నాడు, మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం. ఈ సంసారాన్ని ఎంత పట్టుకుని వెళ్ళాడినా మీకు దుఃఖాలే దొరుకుతూ ఉంటాయి. అయినా కూడా మనం బతకాలనుకుంటే వీలు కాదు. ఇక్కడ మళ్ళీ పుట్టాల్సిందే. ఈ శరీరంలో పర్మనెంట్గా ఉండడానికి వీల్లేదు. ఇక్కడ పర్మనెంట్గా ఉండొచ్చు కావాలంటే, కానీ ఏర్పాట్లన్నీ చేసుకుంటావు, దేవుడు గెంటి పారేస్తాడు. మళ్ళీ ప్రారంభిస్తావు. తేనె చుట్టలాగా పాపం తేనెటీగలు బతుకంత కష్టపడి చుట్టు పెడతాయి, వాడవాడు ఎత్తుకుపోతాడు, మళ్ళీ ప్రారంభిస్తుంది, మళ్ళీ ఎత్తుకుపోతూ ఉంటాడు. దాని బతుకంతా కూడా పనిచేయడంలో సరిపోతుంది. అట్లా ఎవరైతే కృష్ణ భక్తి చేయరో అటువంటి వాళ్ళు పెద్ద ఏర్పాట్లు చేసుకుంటారు. భగవంతుడు వచ్చి పోవాయా ఇక్కడి నుంచి తోసి పారేస్తాడు. వీడు మళ్ళీ వస్తాడు, మళ్ళీ ప్రారంభిస్తాడు, మళ్ళీ బీటెక్ చదవడం, మళ్ళీ ఎంటెక్ చదవడం, మళ్ళీ ఎంబీఏ చదవడం, మళ్ళీ ఏదో కట్టుకుంటాడు సొంత ఇల్లు అక్కడే ఉంటుంది. వీడికి కాస్త శ్మశానానికి పోతాడు. అటు ఇక్కడ ప్రకృతి శాశ్వతం, ఆత్మ శాశ్వతం, కాలం శాశ్వతం, దేవుడు శాశ్వతం. ఈ 5 తత్వాల్లో 4 శాశ్వతం, 5వది కర్మ. ఆ కర్మలు అనేవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి, అవి శాశ్వతం కాదు. ఈరోజు మీరు భజన చేస్తున్నారు, రేపు మీకు అపరాధాలు చేసి మీరు భక్తి వదిలి పారేసి మళ్ళీ మీరు ఇష్టం వచ్చినట్టు బతకచ్చు. ఎవరన్నారు, ఒక ఆయన ఎవరో పొద్దున ఎవరితో మాట్లాడుతుంటే, ఇంతకుముందు భలే భక్తి చేసి ఈయన హైదరాబాద్ నుంచి రామిరెడ్డి గెస్ట్ హౌస్లో ఉండిపోయాడు. రామిరెడ్డి ఆయన డబ్బులు కట్టడానికి వచ్చాడు. నాకు సమస్య మహారాజ్ అన్నాడు. ఏంటంటే, నా భార్య ఆమె ఇంతకుముందు బాగా సేవలు చేసేది, భక్తి చేసేది, ఇప్పుడు నిద్ర లేచి స్నానం చేయకుండా వంటలు వండుతుంది. స్నానం చేయకుండా వంట వండితే దేవుడికి నైవేద్యం పెట్టడానికి పనికిరాదు. తర్వాత ఆమె ఉల్లిపాయలు తింటుంది, ఇంతకుముందు తినేది కాదు. మీరు తింటే మీరు చేసుకోండి ఉంటుంది నన్ను. ఇంకా భర్తతో అందంట, మీరు చేయండి సార్ భక్తి, నన్ను బలవంతం పెట్టమాకు అనేసిందంట. ఇంకా ఆ మాట అన్న తర్వాత ఇంకా చాప్టర్ క్లోజ్. ఎప్పుడైతే భార్య నన్ను మీరు భక్తి చేయమని బలవంతం పెట్టమాక, అంటే భక్తి అనేది మీ స్వేచ్ఛతో చేయాలి. బలవంతంగా చేస్తే అది భక్తి కాదు. నేను ఏం చేస్తే బలవంతంగా చేయిస్తా, ఇక్కడ ఉంటే చేయాల్సి వస్తుంది. అంటే మీరు మందిరంలో ఉంటే రూల్స్ అప్లై. మీరు మందిరంలో ఉన్నారంటే నిద్ర లేవాల్సిందే, 4 గంటల నిద్ర లేచి మందిరంలోకి రావాలి. ఆయన బలవంతంగా వస్తుంటే ఇక్కడ ఉంటే మనకి తినడానికి ఉండడానికి ఏర్పాటు ఉంది. అంటే బలవంతంగా ఆయన రావచ్చు, కానీ భగవంతుడు ఆ భక్తిని అంగీకరించడు. వీడు అసలు తినడం ఉండడం ఏర్పాటు కోసం వచ్చాడు, నిజంగా భక్తి లేదు. భగవంతుడు తెలిసిపోతుంది కదా, భగవంతుడు మన హృదయంలో ఉన్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృదయసి అర్జున తిష్టతి భ్రమయాన్ సర్వభూతాన్ని యంతర్రోడాని మాయ. ఈ రకంగా పాయింట్ వచ్చి మనం చెప్పింది, ఈ సంసారం అంధకారంతో నిండి ఉన్నది, ఇక్కడ అజ్ఞానంతో కూడి ఉన్నది. ఇక్కడ అన్నీ కూడా సమస్యలే ఉంటాయి. మేము మందిరం నడుపుతున్నాం, మందిరం నడిపితే ఇక్కడ అంత వైకుంఠంలాగా ఉంది, ఇక్కడ కూడా సమస్యలు, రకరకాల సమస్యలు ఉన్నాయి. ఎక్కడైనా కూడా అంటే సమస్యలు. అంటే ఇక్కడి నుంచి బయటపడ్డం మేలు. భగవంతుడు దుఃఖాలయం అశాశ్వతం నాపునువంతి మహాత్మన. ఎవరైతే బుద్ధిమంతులు అవుతారో అటువంటి వాళ్ళు ఒక్క జన్మ నా భక్తి చేసుకుని నాపునువంతి మహాత్మన సంసిద్ధిం పరమాం గత, వాళ్ళు మళ్ళీ ఈ దుఃఖ సంసారం రాకుండా ఈ ఆత్మలన్నీ ఆధ్యాత్మిక జగత్తు నుంచి వస్తాయి, వైకుంఠం నుంచి. మనం అక్కడికి వెళ్ళిపోతే ఇంక మళ్ళీ ఎప్పుడు ఇక్కడికి రాము. అక్కడికి పోలేకపోతే ఎవరైతే ఆ కృష్ణుని ఆరాధించరో ఇలాంటి వాళ్ళు చనిపోతే
మీలాంటి వాళ్ళు చనిపోతే ఇక్కడ జన్మెత్తారు, అటు వైకుంఠంలోకి పోలేరు. ఎందుకంటే ఆ విధంగా బతకలేదు. వైకుంఠంలో పండగలన్నీ జరుగుతుంటాయి, సేవలన్నీ జరుగుతుంటాయి. భగవంతుడికి రకరకాలుగా అభిషేకాలు, ఆరాధనలు, వంటలు. ఇక్కడ అదే ప్రాక్టీస్ ఇక్కడ చేస్తాం. అది బాగానే ఎలిజిబుల్. వీళ్ళు అట్ట కాకుండా భగవంతుడి దగ్గర ఎక్కడికి పోతారు వాళ్ళు. కోరికలు చంపుకుంటున్నారు, కానీ దేవుడి మీద పోవు. కోరికలు కోరికలు దేవుడి వైపుకి తిరగాల. కోరికలు పోవు. కోరికలు లేకుండా ఉండడం కూడా ఒక కోరిక. భగవద్గీతలో చెప్పేది, నువ్వు తప్పుడు కోరికలను మార్చుకొని నాకు సేవ చేసే కోరికలు పెంచుకోమంటున్నాడు. కోరికలు అనేవి లేకుండా బతికే అవకాశం లేదు. అంటే కోరికలు అంటే మా కోరిక అండి, నేను 5 మందిరాలు కట్టా, 10 మందిరాలు కట్టాలా, నేను 10 మంది భక్తులు చేశా, 100 మంది భక్తులు చేయాలా, ఇంతకుముందు పండగ చిన్నగా చేసాం, ఇవాటి పెద్దగా చేయాలా. కోరికలు ఉన్నాయి మాకు, కానీ అవి నా ఇంద్రియ తృప్తికి సంబంధించిన కోరికలు కాదు. భగవంతుడి ఆత్మ భగవంతుడికి సేవలు చేస్తుంటే ఆత్మకు ఆనందం కలుగుతుంది. నేను దేవుడి మీద ఖర్చు పెడతా ఉంటే దేవుడికి నగలు, గుడ్డలు, కొత్త గుడ్డలు, పండుగలు బాగా ఆనందంగా ఉంటుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ రామ. అడిగారు మాధురి.